ప్రస్తుతం మనం విశాఖపట్నంలో విశాఖ మ్యూజియంలో ఉన్నాం. విశాఖ మ్యూజియంలో భాగమైన ఆర్కియాలజీ డిపార్ట్మెంట్‌కి సంబంధించి ఇక్కడ పురావస్తు శాఖ తవ్వకాలకు సంబంధించి పలు రకాల శిల్పాలైతే ఇక్కడ ఉన్నాయి. అయితే ఈ శిల్పాలు చూసుకుంటే మీరు చూస్తున్నారు ఒక్కొక్క శిల్పం అంటే అది గతం 18వ శతాబ్దంలో ఈ చెక్కినియనమాట. ఆ సందర్భంలో ఆ సమయంలో ఈ శిల్పాలను చెక్కారు. ఇందులో శివుని శిరస్సు అని ఒక శిల్పాన్ని చెక్కడం ఉంది. అంటే ఆయన తల రూపంలో ఒక శిల్పాన్ని చెక్కారు. అదే విధంగా మరి అలాగా పలు రకాల శిల్పాలు, పలు రకాల తెలలు ఇక్కడ చెక్కడం జరిగింది. ఆ శిల్పాలు ఆ సమయంలో అంటే ఆ సమయం ఆళ్ళకి దేవుళ్ళు ఎలా ఉంటారు అనగానే ఈ రాళ్ళలో ఇలా చెక్కుకొని వారి దేవుడిని ఇలా చూపించుకునేవారు. అదేవిధంగా ఆ దేవుళ్ళలో రూపాల్ని, రకరకాల రూపాల్ని ఇక్కడ ప్రదర్శించడం జరిగింది. ఇక్కడ మీరు చూసుకుంటే పింగాణీ ప్లేట్లు అంటే గతంలో 18, 17 శతాబ్దంలో అప్పటి రాజులవని, అప్పటి ప్రజలు ఈ పింగాణీ ప్లేట్లని ఇలాంటి పింగాణీ ప్లేట్‌లని వాడేవారు. ఇలాంటి సాసర్స్, టీ సాసర్స్ అవని రకరకాల వస్తువులనైతే వాడేవారు. ఇలా ఉండేది ఆ వస్తువులు. అదే విధంగా ఇక్కడ మీరు చూసుకుంటే హుక్కా పాట్స్ అప్పట్లో హుక్కా ఎలా ఉండేది? ఆ పాట్ ఎలా ఉండేది? రాజుల కాలంలో రాజులు వాడే పాట్స్ అంటే ఆ స్ట్రక్చర్ అవని, దాని మీద ఉన్న డిజైన్స్ అవని, ఆ వస్తువుల యొక్క షేప్స్ అవని రకరకాలుగా ఉంటది. అదే విధంగా మీరు చూస్తున్నారు అప్పట్లో బొమ్మల్ని ఎలా చెక్కేవారో, ఆ బొమ్మలు ఎలా ఉండేవో, ఎలాంటి వస్తువుల్ని వాడేవారో ఆ బొమ్మలు చెక్కడానికి. అలా మీరు వాటన్నిటిని మీరు చూడవచ్చు. ఆర్కియాలజీ డిపార్ట్‌మెంట్ వారు ఈ యొక్క అద్భుతమైన సందర్శకులకి ఒక అద్భుతమైన ఎక్స్‌పీరియన్స్‌నివ్వడానికి ఇలాంటి బొమ్మలనైతే చెక్కడం జరిగింది. అంటే అప్పట్లో రాయి మీద చెక్కేవారు. ఆ తర్వాత ఇప్పుడు దాని తర్వాత రాయి అయిపోయిన తర్వాత బ్రాంజ్‌లోకి దిగారు. అదే సెంచరీలో రాయి తర్వాత ఇవన్నీ ఇప్పుడు మీరు చూస్తున్న శిల్పాలన్నీ బ్రాంజ్‌తో తయారు చేసినవి. అంటే మీరు చూస్తే ఇక్కడ సగం వరకు కృష్ణుడి వంశానికి సంబంధించిన వారి విగ్రహాలు ఇవన్నీ. అంటే కృష్ణుడిని పూజించేవారు. అంటే ఇవన్నీ 16, 17 శతాబ్దంలో చెక్కిన శిల్పం. అంతే 17వ శతాబ్దంలో ఉన్నాయి. అంటే అప్పట్లో చెక్కిన శిల్పాలు ఇవన్నీ. లక్ష్మీదేవి అవని, భూదేవి అవని, అదేవిధంగా కృష్ణుడు అవని, విష్ణుమూర్తి కుటుంబీకులు, లక్ష్మీదేవి అవని, నారాయణుడు అవని, అదేవిధంగా బుద్ధుడు, తార విగ్రహాలు 3 కలిపి చూస్తున్నారు మీరు. అయన్నీ బుద్ధుడివి. అదేవిధంగా ఇటువైపు శివుని కుటుంబీకులు అంటే శివుడిని పూజించేవారు. అలా వినాయకుడిది అవన్నీ చూస్తున్నారు. అయితే మనం ఇక్కడ వరకు ఇది ఇలా ఆపేస్తే, ఇటుపక్క చూసుకుంటే ఇవి కత్తుల్లో పలు రకాలనమాట. అప్పటి రాజుల కాలంలో వాడే కత్తులు ఏవైతే ఉన్నాయో, కత్తులు ఏ రకంగా ఉన్నాయో ఒక్కొక్కటి ఒక్కొక్క షేప్‌లో ఉంటుంది. ఒక్కొక్కటి ఒక్కొక్క స్ట్రక్చర్‌ని ఫార్మ్ చేస్తుంది. ఒక్కొక్క సైజ్, విడ్త్ అన్నీ ఒక్కొక్క రకంగా ఉన్నాయి. అలాంటి కత్తులు అదేవిధంగా ఇక్కడ మీరు చూసుకుంటే షోగస్ ఏదైతే ఈ డ్రెస్ ఏదైతే ఉందో, ఈ డ్రెస్సులు అప్పట్లో వాడేవారు. అదేదో చీరలు ఏవైతే ఉన్నాయో, చీరలు కూడా గుజరాతీ కుంచాస్ అంటారు ఈ చీరలని. ఆ చీరలు అప్పట్లో వాళ్ళు ఇలాంటి చీరలను వాడేవారు. ఇక్కడ మీరు కొన్ని రకాల పెయింటింగ్స్ కూడా చూస్తున్నారు. ఈ పెయింటింగ్స్ అన్నీ అంటే కొన్ని స్కూల్స్ వారు దీన్ని గీసి ఇవ్వడం జరిగింది. అలాగా చూసారు కదండీ! ఇలాంటి మ్యూజియంలో ఇలా పలు రకాల సందర్శకులకి ఆకర్షించేలాగా దేవుని పరంగా గానీ, పింగాణీ ప్లేట్లు గానీ, విగ్రహాలు గానీ, రాయలతో చెక్కే శిల్పాలవని ఇలా పలు రకాలవన్నీ ఆర్కియాలజీ డిపార్ట్‌మెంట్ వారి ఆధ్వర్యంలో ఇది స్టేట్ గవర్నమెంట్‌లో ఈ భాగంగా ఇవన్నీ ఉన్నాయన్నమాట. కాబట్టి ప్రతి ఒక్క సందర్శకుడు కేవలం విశాఖపట్నమే కాదు, ఇతర రాష్ట్రాల నుంచి, ఇతర జిల్లాల నుంచి వచ్చేవారు కూడా ఖచ్చితంగా ఈ విశాఖ మ్యూజియాన్ని అయితే విజిట్ చేయాలి. విశాఖ మ్యూజియంలో ఉన్న ఆర్కియాలజీ డిపార్ట్‌మెంట్ అండర్‌లో ఉన్న ఈ యొక్క ఆర్కియాలజీ మ్యూజియాన్ని కూడా సందర్శించాలని కోరుకుంటున్నాం. కెమెరామెన్ ప్రేమ్‌తో తరుణ్, వీబీసీ ఆన్ టీవీ, విశాఖపట్నం.